తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అనేది ప్రయత్నం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది, వీళ్ళు ఎంత అప్పు మొత్తం అయిందనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఉదాహరణకి 2014లో కేవలం 72,658 కోట్లు మాత్రమే ఉంటే 2024 అంటే 31/3/2024 కల్లా 3,89,673 కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లు పెట్టి, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నారు. వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటుంది. వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషను, లేకపోతే ఇంకొక కార్పొరేషను, సివిల్ సప్లైస్ కార్పొరేషను, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషను, ఇట్లా అంటే మిషన్ భగీరథ కార్పొరేషను, ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే, ప్రభుత్వమే కట్టాం. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్స్ పెట్టి తీసుకున్నటువంటి అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చారు. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్తో అప్పులు తీసుకుని వచ్చారు. అది 2014 కల్లా జీరో ఉంది, అసలు ఏ రూపాయి లేదు వాటి ద్వారా కూడా మళ్ళీ 59,414 కోట్లు తీసుకొచ్చారు. వీటితో పాటు వీళ్ళు ఇరిగేషన్లో, ఆర్ఎండ్బిలో, పంచాయతీరాజుల్లో, గ్రామ పంచాయతీల్లో, హాస్పిటల్స్లో మిడ్ డే మీల్స్, లేకపోతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పిఎఫ్లు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటినీ అప్పుగా పెట్టిపోయారు. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు. ఆ అప్పు ఒక 40,000 కోట్లు పెట్టిపోయారు. అంటే మనకి యాజ్ అండ్ 2014కి ఏం లేవు అసలు. దాన్ని ఒక 40,000 కోట్లకి 40,154 కోట్లకి పెట్టిల్లారు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు, ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా? ఇవన్నీ దాస్తే దాగాయి కాదు, ప్రభుత్వ రికార్డులో ఉండే, బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ. సో ఇది ఒక వాస్తవ పరిస్థితి. ఇకపోతే మీరు అప్పులు విపరీతంగా చేస్తూ ఉన్నారు, మీరు కూడా మేము చేసాం, మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేసాం, మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తినటానికి, మేము చేసిందేమో మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఉదాహరణకి మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం. కానీ తిరిగి కట్టింది
అప్పు కట్టింది. ఇవన్నీ కూడా చేసింది దేనికంటే ఈ 10 నెలల్లో 11 నెలల్లో 66,772 కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టాం. అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది 66,722 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచన చేయండి. 66,722 కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి మిగతా వాటికి హార్డ్ క్యాష్ని కట్టింది. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు కట్టే అప్పు కానీ లేకపోతే వడ్డీ కానీ అసలు కానీ కలిపితే 6,400 కోట్ల రూపాయలు ఉండేది. సంవత్సరం మొత్తానికి 6,400 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. అటువంటిది 10 సంవత్సరాల్లో 6,400 కోట్ల నుంచి 66,772 కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. ఈ మేం చేసిన అప్పు ఆ అప్పు మీద కట్టే అసలు వడ్డీ కాదు. మహానుభావులు 10 ఏళ్ళు చేసినటువంటి అప్పుకి మేము కడుతున్నట్టు. ఇది ఈ లెక్క కూడా దాస్తే దాగేది. ఎందుకంటే మేమంతా బ్యాంకులు కట్టేది లెక్క ప్రకారం ప్రతి నెల బ్యాంకులో కంప్యూటర్స్లో ఆర్బీఐ ద్వారా స్పష్టంగా ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది పరిస్థితి. ఏమండి, ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద వేసి ఇంకా తగుదనమ్మా అనుకుంటూ బదాన్ని పడి గాయ అని అరుస్తూ ఉన్నారు. ఓ పక్కన కేటీఆర్, ఇంకో పక్కన హరీష్ రావు. దేనికి? ఇంకో ఆయన మాట్లాడుతాడు రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవట్లేదు, మేము పోతాం అన్న పని. అసలు మీరు పట్టించుకుంటే 10 ఏళ్ళు పట్టించుకుంటే ఈ పరిస్థితికి వస్తుంది. 10 ఏళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టే వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్టులు సప్లై చేసేదానికి డబ్బులు సరిపోక ముక్కిదో ముసిపోయిందో రేపు వాళ్ళు సప్లై చేస్తే అందులో పురుగులు వచ్చా లేకపోతే ఇంకేదో ముక్కిపోయినవి వచ్చా. సరైన డబ్బులు పెంచున్నట్లయితే, మేము పెంచినట్టే మీరు పెంచున్నట్లయితే క్వాలిటీ ఫుడ్ దొరికేది, వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. ఇది మీ పాపమే కదా. మళ్ళీ ఇంకో ఆయన పోతాడు, రెసిడెన్షియల్ స్కూల్లో ఏంది టాయిలెట్ సరిగా లేదు, నీళ్ళు సరిగా లేదు. 10 ఏళ్ళు మీరే కదా కట్టకుండా వదిలేసిన దాన్ని. అందుకే కదా మేము రాగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తయారు చేసి 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే ఖర్చు పెట్టి వీటికి కట్టాలని ప్రయత్నం చేస్తాం. ఇది కాదన్నట్టు ఇంకో ఆయన అంటాడు ఓట్లు కొనట్లేదు, లేకపోతే ఏది బోనస్ చేయట్లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పండిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉంది. కేవలం వారం రోజుల్లో డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో ఇస్తాం. సన్నాలు బోనస్ 500 ఇస్తా అన్నాం, 500 రూపాయలు బోనస్ కూడా వేసేస్తాం. వ్యవసాయానికి మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత చెప్పినట్టుగానే పండిన హైయెస్ట్ పంట ఈరోజు రాష్ట్రంలో పండింది. అది కూడా మీరు చెప్పిన లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మేము కట్టామనే కాళేశ్వరం లేకుండా గత ప్రభుత్వాలు కట్టించి ఉంచినటువంటి ప్రాజెక్టుల ద్వారా పారిన నీళ్లతో ఇప్పటివరకు చరిత్రలో లేనంత ఎక్కువ ఉత్పత్తి, ఆ ఉత్పత్తికి సంబంధించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటాం. సన్నాళ్ళకి 500 వెంటనే వేస్తాను, వారం రోజుల్లోనే. ఒక్కొక్క రైతు కొన్ని చోట్ల 25 క్వింటాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల కొద్దిమంది బాగా పండిస్తే 30 క్వింటాలు కూడా వస్తాం, బాగా లేకపోతే 20 క్వింటాలు.
500 లెక్క ఒక రైతుకి 10,000 నుంచి ఎకరానికి 15,000 దాకా, ఒక రైతుకి 10,000, 12,000, 15,000 ఓన్లీ బోనస్ మీద పడుతున్నాయి. మేము ఇచ్చేటువంటి మిగతా కాకుండా, సపోర్ట్ ప్రైస్ కాకుండా. అట్లాగే రైతులను రైతులకి మేము చేసినంతగా మీలాగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మొదటి 14 నుంచి 18 వరకు 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి అసలు అట్లాగే వడ్డీకే సరిపోయింది మీరు. రెండోసారి అయితే అసలు పూర్తిగా చేయలే. మీరు లాస్ట్లో చివరికి ఏదో తూతు మాత్రం చేసి అది వదిలేశారు. కానీ మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్, 21,000 crores. ఓ పక్కన మీరు చేసిన అప్పులకి 66,722 కోట్లు ఆ అప్పు కడుతూ, రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేశాం. రికార్డ్ టైంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు, 21,000 కోట్లు ఒక సంవత్సర కాలంలో 2 లక్షల రుణమాఫీ వారి మీద ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్ర, ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆదర్శం. అట్లాగే రైతు భరోసా మేము రాగానే 7,625 కోట్ల రూపాయలు వేసాం. రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు. ఫార్మర్స్ అందరికీ ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు. మేము రాగానే రైతు బీమా కట్టాము. అప్పుడు 1,514 కోట్ల రూపాయలు, 1,514 కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని గవర్నమెంట్ కట్టింది. మీరు 10 ఏళ్ళు కట్టలే. అట్లాగే మీరు 10 ఏళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు. సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ లాంటివి. మేము 55 కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్కి డబ్బులు అలాట్ చేశాం, ఇచ్చాం, ఖర్చు పెట్టాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్కి 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. సీడ్స్ ఫార్మర్స్కి ఇచ్చేది మీరు చేయలేదు, 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. విత్తనాలు మొత్తం 29,888, అంటే నియరింగ్ అబౌట్ 30,000 crores. 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏది నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నియరింగ్ అబౌట్ 30,000 కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం, ఇచ్చాం క్యాష్. అట్లాగే ఇది నేను వీటితో పాటు ఇంకా చేసినవి కూడా వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ప్రతి నెల రోజు మేము సబ్సిడీ అమౌంట్ కడతా ఉన్నాం. అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి 28 లక్షల పంప్ సెట్లు ఉంటే వాటికి ఇప్పటివరకు మేము కట్టింది 11,270 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు కడుతున్నాం నేరుగా. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దట్. మీలాగా మేము అప్పు పెట్టిపోలే, మేము కడుతున్నాం. 11,270 ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం. అట్లాగే ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి 9,795 కోట్ల రూపాయలు, 9,795
95 కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం. ఇవి మొత్తంగా కలిపితే ఇవి ఒక 21,065 కోట్ల రూపాయలు. అవి ఇవి కలిపితే 50,953 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా హార్డ్ క్యాష్. ఏదో వాళ్ళ శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం రిలీజ్ చేయడం కాదు, నేరుగా క్యాష్ రిలీజ్ చేసి రైతుల కోసం చేసి. బట్ మీరేం చేయలేదే. ఇవే కాదు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 లెక్క చెల్లించినాం. మీరు 10 ఏళ్లలో పంట ఎక్కడ నష్టపోయినా పట్టించుకోవాలి. మేము దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి 10,000 లెక్క ఇచ్చాం. మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేయించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం. రైతు వేసిన పంటకి ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వమే కట్టేటట్టు. దిస్ ఈజ్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసిపోయినప్పటికి కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో పోగేసి మేము రైతుల కోసం చేస్తా ఉన్నాం, కడతా ఉన్నాం. అట్లాగే ఇవి చేస్తూ భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తాం. ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. మేము చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు. ల్యాండ్లెస్ పూర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ, తెల్లవాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఆ డిసెంబర్ 28, ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ ఈ ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అని చెప్పాము సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంటు 28వ తారీఖు నాడు వేయబోతాం. అట్లాగే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం చెప్పేశారు, రైతు భరోసా సంబంధించి కూడా పంటలు పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, యావత్ మంత్రిమండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది. దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతారు. ఇది రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత. మీలాగా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజలను మభ్యపెట్టి పోవాలనే ఆలోచనలు లేవు. దయచేసి ఇలా తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పైన, ఈ ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తూ బతికేద్దాం అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే నేరుగా వారి అకౌంట్కి డబ్బులు పోతే వాళ్ళకి తెలుసు. మీరు వేయట్లేదంటే వాళ్ళ ఇంట్లో వస్తున్నాయో లేదో వాళ్ళకి తెలుసు. మీరు ఉద్యోగాలు వేయట్లేదంటే వాళ్ళకి తెలుసు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో
ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువతి యువకులు అందరూ తెలుసు. మీరు కాళ్ళలో కట్టబెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగకూడదని కేసులు వేసినా ఆపాలని ప్రయత్నం చేసినా ఆపకుండా 56,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకొక 22,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ సంవత్సరమే ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3,500 ఇళ్ళు తగ్గకుండా ఇంటికి 5 లక్షలు తగ్గకుండా శాంక్షన్ చేసే కార్యక్రమానికి కూడా మొదలుపెట్టాము. 22,500 కోట్ల రూపాయలు. సో ఇవన్నీ ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాలు. ఈ వాస్తవాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మీ మధ్య కూర్చొని ఈ వాస్తవ విషయాలన్నీ చెప్పాను. దయచేసి వాస్తవాలుగా ప్రజలందరికీ అందిస్తారని నేను ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. ఇంట్రెస్ట్ అసలు కలిపి నేను చెప్తాను, మొత్తం మీకు 21,000 కోట్ల రూపాయలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మీద తీసుకున్నటువంటి కట్టింది 21,300 ప్రిన్సిపల్ అమౌంట్ ఇప్పటివరకు కట్టింది 17,091 కోట్లు. ఎఫ్ఆర్బిఎల్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ కట్టింది 28,314 కోట్లు. బారోడ్ అమౌంట్ మీకు చెప్పాను, అంటే లోన్స్ మీద కట్టినటువంటి ఇంట్రెస్ట్ 28,314 కోట్లు, ప్రిన్సిపల్ అమౌంట్ 17,091 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మీద కట్టింది 21,316 కోట్లు, మొత్తం కలిపితే 66,722 కోట్లు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ ఏడాది 53 మంది విద్యార్థులు చనిపోయారు. సంక్షేమ బాట పట్టిన మంత్రులు పిక్నిక్ పర్యటన. రైట్, సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని సీఎం చెప్పిన విషయాన్ని మరొక్కసారి పునరుద్ఘాటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సో ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా రాబోతోంది, బట్ విధి విధానాలు వీటికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఈ ప్రెస్ మీట్లో ఇవ్వలేదు. నాయకులు చెప్పేటువంటి మాటలు అవన్నీ. అందుకోసమే నిన్న రాష్ట్రం అంతా ఒక్కటే సార్, నాట్ ఓన్లీ విద్యార్థులు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్, మీడియాతో సహా అన్ని స్కూల్స్లో జరిగిన వాస్తవాలు మీరు అంతా చూసి ఉంటారు. అది చూడటం కోసమే ఇటువంటి తప్పుడు ఏంటి మాట్లాడేటువంటి వాళ్ళ వాస్తవ స్వరూపం బయటికి రావాలని మేము ఆ కార్యక్రమం పెట్టి మీ అందరికి చూపించాం. థ్యాంక్ యూ. అంటే రాజశేఖర రెడ్డి గారు